ఫూల్ మకానా చుడ్వా. ఓకే, సో చుడ్వా అంటే ఇది స్నాక్స్ టైప్ ఆఫ్ వెరైటీ. యా, స్నాక్స్ టైప్. సో మనం బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ఏదో ఒక విధంగా ప్రిపేర్ చేసుకుంటాం, బట్ స్నాక్స్కి వచ్చేసరికి పాజ్ అయిపోతూ ఉంటారు. సో వాళ్ళ కోసం మీ రెసిపీ. షూర్, మరి ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తావా? ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తారు. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చాలా ఇంగ్రీడియంట్స్ కనిపిస్తున్నాయి, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. చక్కగా దానిమ్మ గింజలు తీసుకొచ్చావు, అలాగే టొమాటోస్, ఉల్లిపాయలు, పల్లీలా? యా, పల్లీలు కూడా ఉన్నాయి. పల్లీలు, ఫూల్ మకానా. ఎస్. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా పల్లీలు డ్రై రోస్ట్ చేసుకొని ఫూల్ మకానా కొంచెం ఆలివ్ ఆయిల్లో రోస్ట్ చేసుకోవాలి. అలాగే. సో స్టవ్ ఆన్ చేసేది. సో పల్లీలు డ్రై రోస్ట్. పల్లవి, సో ఈ స్నాక్ ఐటమ్ అనేది సో మన ఫ్యాటీ లివర్కి ఎలా ఉపయోగపడుతుంది? సో ఫస్ట్ థింగ్, మనకు ఫూల్ మకానా అండ్ అలాగే పల్లీలో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది, అండ్ అలాగే దానిమ్మ గింజలలో మనకు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సో ఇవి రెండు కూడా, ప్రోటీన్ వచ్చేసి మనకు కొంచెం ఎనర్జీని ఎన్హాన్స్ చేయడానికి, అండ్ అలాగే ఫైబర్ వచ్చేసి ముందు చెప్పినట్టు చాలా మందికి నాజియా అండ్ అలాగే ఇండైజెషన్ ఎక్కువగా ఉంటుంది. సో అవి రెండు కూడా తగ్గిస్తుంది అనమాట. రిమైనింగ్ ఆనియన్ కానీ టొమాటో కానీ, అండ్ టొమాటో వచ్చేసి బ్లడ్ ప్యూరిఫికేషన్కి, అండ్ ఆనియన్ వచ్చేసి అగైన్ మళ్ళీ డైజెషన్ అండ్ ఇంకేదైనా మనకి ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ తగ్గిస్తుంది, అండ్ అలాగే ఇన్ఫెక్షన్ని కూడా ప్రివెంట్ చేస్తుంది. ఓకే ఓకే, సో అది కొంచెం వేగాక మనం దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. పల్లవి, కొంచెం రోస్ట్ అయిపోయాయి కదా? యా, రోస్ట్ అయ్యాయి. దాన్ని మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, సో ఇది సైడ్కి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇందులో. సో ఇందులో కొంచెం ఆలివ్ ఆయిల్. ఇప్పుడు ఇందులో మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఫూల్ మకానా. ఓకే పల్లవి, యా, సో ఫూల్ మకానా కూడా వేగిపోయాయి. ఓకే, అది కూడా వేసేసుకుందాం. సో ఇందులో ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, అలాగే టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, కొంచెం పసుపు, చాట్ మసాలా, అలాగే కొంచెం జీరా పౌడర్, నెక్స్ట్ కొంచెం ఉప్పు కూడా. సో ఇవన్నీ కూడా ఫస్ట్ మిక్స్ చేసేసుకుందాం. సో చట్పటాస్ని మనం యూజువలీ చాలా మంది లైక్ చేస్తూ ఉంటాము. సో అది కూడా పల్లీ కాంబినేషన్, ఫూల్ మకానా కాంబినేషన్ అంటే సూపర్గా ఉంటుంది కదా? యా, సో లెమన్ స్క్వీజర్ కూడా ఇవ్వండి. ఓకే, సో లెమన్ స్క్వీజ్ చేసేసుకొని మనం దీన్ని పక్కన పెట్టుకోవాలి. సో ఏవైతే స్పైసెస్ అన్నీ కూడా వేసామో ఇవి చక్కగా దీనికి పట్టాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం దీన్ని కొంచెం గార్నిషింగ్ చేద్దాం. ఫస్ట్ కొంచెం దానిమ్మ గింజలు, అలాగే సేవై కూడా, ఇప్పుడు దీంట్లో కొంచెం పుదీనా, ఫైనల్లీ కొంచెం కొత్తిమీర కూడా. ఓకే, చాలా చాలా డెలిషియస్గా అయితే ఉంది పల్లవి. సో అయిపోయినట్టేనా? యా అమూల్య, ఫూల్ మకానా చుడ్వా రెడీ అయిపోయింది. ఓకే,
ఫూల్ మకానా చుడువా అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. ఫూల్ మకానా చుడువాకి కావాల్సిన పదార్థాలు: ఫూల్ మకానా 1 కప్పు, ఉప్పు సరిపడా, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, టమాటా ముక్కలు 1/2 కప్పు, పసుపు కొద్దిగా, సన్నకారపూస కొద్దిగా, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి 2, పల్లీలు 1/2 కప్పు, నిమ్మకాయ 1, దానిమ్మ గింజలు 1/2 కప్పు. ఫూల్ మకానా చుడువా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో పల్లీలు వేసి వేయించి ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో కాస్త ఆలివ్ ఆయిల్ వేసి ఫూల్ మకానా వేసి వేయించుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు, చాట్ మసాలా, జీలకర్ర పొడి, సరిపడా ఉప్పు, నిమ్మరసం వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి దానిమ్మ గింజలు, సన్నకారపూస, పుదీనా, కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఫూల్ మకానా చుడువా రెడీ.